ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగరుడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఉన్నతుడా, మహోన్నతుడా, మహాద్వితీయుడా, సజీవుడా, నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా జీవితాలను ప్రేమించిన తండ్రి నాయన, మరొక శ్రేష్టమైన ఉపవాస దినాలను మాకు అనుగ్రహించి, ఉపవాస దినాలలో మరొకసారి నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా నీ లేఖనాల ద్వారా మా జీవితాలతో మాట్లాడి మమ్మల్ని సంధించి సరిచేయగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుంచి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా ఈ యొక్క ఉదయకాల శుభాలను నేను తెలియజేస్తూ, దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేనికి విడలారా, మరి ఒకసారి మీ అందరి ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటానికి, ఈ యొక్క సహవాసములో పాలు పొందటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఉపవాస దినాలు పండుగలగుట. దేనికి బిడ్డలారా, మనము జకరియా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనములో జకరియా ప్రవక్త ఇశ్రాయేలు యొక్క జనాంగముతో చెప్పుతున్న మాట ఏంటిదంటే, 4వ నెల ఉపవాసము, 5వ నెల ఉపవాసము, 7వ నెల ఉపవాసము, 10వ నెల ఉపవాసము యూదా ఇంటి వారికి ఉత్సాహమును సంతోషమును పుట్టించు మనోహరమైన పండుగ దినములగును. దేనికి బిడ్డలారా, ఈ యొక్క జకరియా ప్రవక్త మరి ఇశ్రాయేలు యొక్క జనాంగముతో చెప్పుచున్న మాట ఏంటిదని అంటే, మీరు చేసిన 4వ నెల ఉపవాసము, 5వ నెల ఉపవాసము, 7వ నెల ఉపవాసము, 10వ నెల ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహము పుట్టించు పండుగ దినములగును. ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుచున్న మాట ఏంటిదంటే, మన కుటుంబాలలో, మన జీవితాలలో మరి సంతోషమును ఉత్సాహము పుట్టించే పండుగ దినాలు కావాలి. ఈరోజు చాలాసార్లు మనము చాలామంది ఏది ఇష్టపడతాము అంటే, ప్రతిరోజు కూడా మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ఉత్సాహంగా ఉండాలని కోరుకుంటాం. మన కుటుంబాలలో పండుగ దినాలు ఎక్కువగా కావాలి అనేసని ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. ఆ యొక్క సంతోషాలు, పండుగ దినాలు కావాలి అనేసనంటే కేవలము క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ పిల్లలముగా మనమందరము కూడా ఒక యూదులు ఏ రీతిగానైతే దేవుని యొక్క సన్నిధిలో 4వ నెల ఉపవాసం ఉన్నారట, 5వ నెల ఉపవాసం ఉన్నారట, 7వ నెల ఉపవాసం ఉన్నారట, 10వ నెల ఉపవాసం ఉన్నారట. ఆ యొక్క ఉపవాసములన్నీ కూడా వారికి సంతోషాన్ని, ఉత్సాహాన్ని పుట్టించే పండుగ దినాలుగా మారిపోయాయి. ఆ పండుగలు మనకు కావాలి అనేసనంటే ఈ యొక్క ఉపవాస దినాలలో ఉంటున్న మనము ఏ రీతిగా మనము ఉపవాసం ఉంటున్నాం ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండటము అనేది చాలా వరకు కూడా నేటి ప్రపంచ దేశాలను గమనించినట్టయితే, నేటి క్రైస్తవ కుటుంబాలను గమనించినట్టయితే ఎవరిని అడిగినా కూడా వారములో ఒక్కరోజు ఉపవాసం ఉండి మీ యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వారములో 2 దినాలు ఉపవాసం ఉండి, ఈ 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు అందరూ కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఉంటున్నారు. కాబట్టి వారి వారి ఉద్యోగాలలో, వారి వారి వ్యాపారాలు,
ఆ రీతిగా బిజీ అయిపోయిన దినాలలో ఉంటున్నారు కాబట్టి ఎవరు కూడా దేవుని సన్నిధిలో కొంత సమయం ఉపవాసం ఉండి గడపటానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు. కానీ దేవునికి బిడ్డలారా, ఈరోజు అనేక కుటుంబాలను గమనించినట్టయితే ఎవరిని కదిలించినా కూడా, ఎవరితో మాట్లాడాలన్నా కూడా అనేకమైన వారి కుటుంబాలలో ఉంటున్న దుఃఖం, వారి కుటుంబాలలో ఉన్న సమస్యలను, వారి కుటుంబాలలో ఉంటున్న బాధలను ఎక్కువగా వారు ఇతరులతో షేర్ చేయటానికి, పంచుకోవటానికి చూస్తూ ఉంటున్నారు. కానీ దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క జనాంగం గురించి ఆయన చెప్పిన మాటలు ఏంటిది అనేసనంటే, యూదా ఇంటి వారందరూ కూడా 4వ నెల ఉపవాసం ఉన్నారట కదా. ఆ రీతిగా మనము ఉపవాసం ఉండాలి అనేసనంటే, ఉండినట్టయితే ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో అవి మన యూదా ఇంటి వారికి సంతోషమును, ఉత్సాహమును పుట్టించే పండుగల దినాలుగా ఉండబోతున్నాయి. దేనికి బిడ్డలారా, నా జీవితాలలో కూడా మరి 2000 సంవత్సరములో ఒక పెద్ద కాంగ్రిగేషన్, అంటే 2000 కుటుంబాలున్న సంఘములో మేము పరిచర్యకు వెళ్ళాం. ఆ స్థలంలో పరిచర్య చేసేటప్పుడు మరి ఉదయమే మార్నింగ్ 6 o'clock లేచి ఒక 5 నిమిషాల ప్రార్థన చేసుకొని, అనేక కుటుంబాలలో ప్రార్థనలు ఉండేది. 10:30 ఆ టైంలో బయలుదేరినట్టయితే 10:30 నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు కూడా ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక ప్రేయర్ మీటింగ్ అనేసని, లేకపోతే బర్త్డే ప్రార్థన, మ్యారేజ్ డే ప్రార్థన, లేకపోతే కుటుంబ ఆరాధనలు, ఆ రీతిగా ప్రతిదీ కూడా నేనేమనుకున్నానంటే ఇవన్నీ కూడా ప్రార్థనలే కదా అనేసని అనుకొని, నా పర్సనల్గా నేను దేవుని సన్నిధిలో 1 గంట సేపు గడపటము మరిచిపోయాను. విలేజ్ గ్రామాలలో పనిచేసే టైంలో చాలా టైం ఉండేది కాబట్టి మరి చక్కగా 1 గంట వాక్యం చదువుకొని 1 గంట వాక్యం ప్రార్థన చేసుకునే అలవాటము, వారానికి 1 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే అలవాటు. కానీ ఈ యొక్క పెద్ద టౌన్ కాంగ్రిగేషన్లకు వచ్చిన తర్వాత అన్ని ప్రార్థనలే కదా అనేసి అనుకుంటున్న సమయంలో ఒక దినమున తెల్లవారుజామున దేవుడు కల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, ఒక సేవకురాలు తెల్లటి వస్త్రాలు వేసుకొని నా తల మీద చేయి పెట్టి ఆమె ఏమని ప్రార్థన చేస్తున్నది అనేసనంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉండదు, నా కార్యాలు నీ మధ్య జరగవు అనేసని ఆమె ఒక ప్రవచనాన్ని చెప్పింది. అది ఎప్పుడైతే నాకు మెలకు వచ్చిందో ఆ కలంతా జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా భయం వేసింది. అరే, దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉండకపోతే, దేవుని యొక్క కార్యాలు నా మధ్య జరగకుండే నేను ఎలా పరిచర్య చేయాలి అనేసని నాకు తెలియకుండానే ఆ ఉదయం లేచేసి ఆ రోజు నుంచి 3 days వరకు కూడా కఠినమైన ఉపవాసము నేను స్టార్ట్ చేశాను. కఠినమైన ఉపవాసం అంటే ఆ దినమంతా కూడా మంచి నీళ్ళు, మజ్జిగ తీసుకొని నైట్ కూడా భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా, నేను ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశాను, నీ సన్నిధి నాకు ఎందుకు తోడుగా ఉండదని 3 దినాలు దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. దేనికి బిడ్డలారా, 3వ దినమున దేవుడు తన యొక్క వాక్యము ద్వారా, మన చక్కటి దర్శనం ద్వారా వాక్యము దేవుడు నాకు చూపెట్టాడు. ఆ వాక్యం ఏంటిదంటే, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని దర్శనము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడుచున్నాడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానిన ఎడల యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును అనేసని మరి దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు యొక్క జనాంగముతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క ఆ దర్శనము ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఏం తప్పు చేశానంటే, దేవుడు అంటున్నాడు, నీవు అనేకుల కొరకు ప్రార్థన చేయకపోవటమే పాపము అనేసని దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి బిడ్డలారా, చాలాసార్లు మరి క్రైస్తవ పిల్లలంగా మనం ఏమనుకుంటామంటే, మనము ఒక మనిషి ఇంకొక మనిషితో చేసేది పాపం అనుకుంటాం. కానీ అది పాపమే. కానీ క్రైస్తవ బిడ్డలు ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో 1 గంట
2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ఎప్పుడైతే ప్రారంభిస్తామో దేవుని యొక్క బిడ్డలారా, మనల్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తూ ఉంటాడు. ఆ వాక్యం ఎప్పుడైతే దేవుడు నాకు చూపెట్టాడో దేవునికి బిడ్డలారా, ఆ తెల్లవారు దినము నుంచి నేను ఆ టైంలో 2000 సంవత్సరములో ఒక చిన్న అలారం పీస్ కొనుక్కొని నా దగ్గర పెట్టుకొని పడుకునేదాన్ని. అలారం మోగగానే లేచేసి కాలు చేతులు మొహం గడుకొని మోకరించి అనేకుల కొరకు ప్రార్థన చేయటము మొదలుపెట్టాను. 1 గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాకు పరిచర్య విధానములో హెచ్చింపు కలగటము ప్రారంభించబడ్డది. దేనికి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితములో దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబము కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, ప్రపంచ దేశాలలో ఉంటున్న ప్రజల కొరకు, నాయకుల కొరకు, అనేకుల కొరకు మనం ఉదయమే లేచి మనం ప్రార్థించకపోతే దేవుడు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయక మానిన ఎడల యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అంటున్నాడు. అవును, మనం ప్రార్థన చేయటం మానిన ఎడల దేవునికి విరోధంగా పాపం చేసిన వారముగా ఉంటాం. కాబట్టి దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవ పిల్లలముగా మనము పర్సనల్గా దేవుని సన్నిధిలో కొన్ని గంటలు గడపటమో ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో దేవుడు అంటున్నాడు జకరియా ప్రవక్తతో, 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఆ యొక్క ఉపవాసాలట యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహము పుట్టించే పండుగ దినాలుగా అవుతాయి అనేసి అని చెప్తున్నాడు. ఈరోజు దేవునికి బిడ్డలారా, ఆ రీతిగా దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడాడో 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా తెల్లవారుజామున 3 o'clock అయితే చాలు, తెల్లవారుజామున దేవుడు మెలకువనిచ్చినప్పుడు లేచి మరి 4 గంటల వరకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ప్రారంభించాను. ఆ రీతిగా ఎప్పుడైతే నేను ఆ ప్రార్థన స్టార్ట్ చేశానో దేవునికి బిడ్డలారా, నా కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించటము ప్రారంభించాడు. అదే విధానములో మనము గమనించినట్టయితే 109వ దావీదు కీర్తన 24వ వచనాన్ని గనక మనం గమనిస్తే 109వ దావీదు కీర్తన 24వ వచనములో, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. దేనికి బిడ్డలారా, చాలాసార్లు దావీదుని గురించి మనం అనేకమైన విషయాలు చెప్పుకుంటాం. దావీదును అంతగా హెచ్చించటానికి మరి ఎంతోమంది గనులు ఉంటున్నారు, అందగాళ్ళు ఉంటున్నారు, బలవంతులు ఉంటున్నారు. కానీ గొర్రెలు కాసుకునే దావీదును ఎందుకు ఆయన 2వ రాజుగా ఇశ్రాయేలీలకు అభిషేకించాడు అంటే, దావీదు అంటున్నాడు, ఉపవాసముండి నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను అంటున్నాడు. ఎందుకు ఆయనలో ఉంటున్న ప్రత్యేకత ఏంటిది అనేసనంటే, దావీదట ఉపవాసం ఉండటము ద్వారా నా మోకాళ్ళు బలహీనమయ్యని అంటున్నాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, మరి రాజైన దావీదు ఆయన రాజు కాకముందు ఉపవాసం ఉన్నాడు. రాజు కాకముందు ఆయన ఏమంటున్నాడు అనేసనంటే, మనము కీర్తనల గ్రంథములోని కనుక వెళితే 56వ దావీదు కీర్తన 17వ వచనములో కూడా కీర్తనాకారుడైన దావీదు ఒక చక్కటి మాట మాట్లాడుచున్నాడు. మనం గమనించినట్టయితే మరి 55వ దావీదు కీర్తన 17వ వచనములో, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొనుచు ఆయన నా ప్రార్థన ఆలకించెను. దావీదు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడంటే, ఉదయం చేస్తున్నాడట, మధ్యాహ్నం చేస్తున్నాడంట, సాయంకాలమట ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవునికి బిడ్డలారా, దావీదు సాయంకాలం చేశాడట, ఉదయం చేశాడట, మధ్యాహ్నం ప్రార్థన చేశాడట. అంటే దినములో 24 గంటలు ఉంటే 3 సార్లు దినములో ప్రార్థన చేసిన దావీదును, దేవునికి బిడ్డలారా, కేవలము దావీదును అంతగా ఆశీర్వదించబడటానికి గల కారణం ఏంటంటే, ఆయన సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీలకు 2వ రాజుగా దేవుడు అభిషేకించుకున్నాడు.
అందుకనే దేవునికి బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించకపోవటానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించబడపోవటానికి గల కారణం ఏంటిది అంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సాయంకాలం ప్రార్థన చేయటం లేదు, మధ్యాహ్నం చేయటం లేదు, ఉదయకాలం సమయంలో ప్రార్థన లేదు. కాబట్టి మన కుటుంబాలను దేవుడు హెచ్చించలేకపోతుంటున్నాడు. కీర్తనల గ్రంథములోని కనుక మనం వెళ్ళినట్టయితే 75వ దావీదు కీర్తన 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 75వ దావీదు కీర్తన 6వ వచనాన్ని మనము గమనించినట్టయితే, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, తూర్పు నుండి గాని పడమటి నుండి గాని హెచ్చు కలగదు అంటున్నాడు. ఎలాగా దేవుడు మన కుటుంబాలను హెచ్చించాలి అంటే ఎలాగే హెచ్చిస్తూ ఉంటాడు? తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ హెచ్చు కలదు. కానీ 10వ వచనములో చూసినట్టయితే, భక్తిహీనుల కొమ్ముల అన్నిటినీ నేను విరగగొట్టుదును, నీతిమంతుల కొమ్ములను ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, మన కొమ్ములను, మన కుటుంబాన్ని సంఘములో, సమాజంలో దేవుడు హెచ్చించాలి అనిసనంటే నీతిమంతుని యొక్క కొమ్మును హెచ్చిస్తాడట. భక్తిహీనుల యొక్క కొమ్ములను ఆయన విరిచివేస్తూ ఉంటాడు. అవును, ప్రార్థన దూరం చేసినప్పుడు, ఉపవాసము దూరం చేసినప్పుడు మన యొక్క కుటుంబాలను మనము భక్తిహీనత మనలో ఉండినప్పుడు మనల్ని హెచ్చించడు. కానీ ఎప్పుడైతే నీతిగా, భక్తిగా, దావీదులాగా మనము ప్రార్థన చేస్తామో దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలను దేవుడు ఏం చేయబోతున్నాడంటే అంచెలంచెలుగా మనల్ని హెచ్చించబోతుంటున్నాడు. ఒక దినమున దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. నేను ప్రతి శుక్రవారం కూడా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి, అనేక మంది వ్యాధులతో ఉంటున్న వారికి, సమస్యలతో ఉన్న వారికి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండటము నాకు అలవాటు. కానీ దేవుడు ఎలా ప్రేరేపిస్తున్నామంటే, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు ఒక దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని ఆలోచన ఇచ్చినప్పుడు మంగళవారం ఉపవాసం స్టార్ట్ చేశాను. ఉపవాసము స్టార్ట్ చేసిన తర్వాత ఆ మంగళవారం ఉపవాసం ఉంటున్నాను. కాబట్టి నెక్స్ట్ మంగళవారము కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను మంగళవారం ప్రార్థన స్టార్ట్ చేశాను. నా సేవకుడు, నా భర్త, నా కుటుంబము బహుబలముగా నీ సేవలో వాడబడాలి అనేసనంటే నన్ను వాడుకోనండి, నా భర్తను వాడుకొని, నా బిడ్డలను వాడుకోనండి అనేసని నేను ప్రార్థన స్టార్ట్ చేశాను. అప్పుడు దేవుడు తన యొక్క నా తెల్లవారుజామున దర్శనములో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి వాక్యము ద్వారా 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలను దేవుడు చక్కగా దర్శనము ద్వారా నాతో చూపెడతా ఉన్నాడు. అప్పుడు ఆ వాక్యం అంతా చదివినప్పుడు ఆ స్థలములో ఒక మాట చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11, 12 వచనాలను గనుక మనం గమనించినట్టయితే, దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగే చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలి ఉన్నారని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంకాలం వరకు ఉపవాసం ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేనికి బిడ్డలారా, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే చూపెట్టాడో అప్పుడు ఒక అభిషేకించబడిన సేవకుడు, మరి అభిషేకించబడిన రాజు ఆ ఫిలిస్తీన్ల మధ్య మరణించటము చూసి అమాలేకుడు వచ్చి దావీదుకి ఆ సంగతి చెప్పినప్పుడు, అభిషేకించబడిన రాజు చనిపోయాడు అన్యుల మధ్య అనేసని ఒక రోజల్లా ఉపవాసం ఉండి దావీదు దేవుని సన్నిధిలో గడిపాడు. ఆ వాక్యము కనబడినప్పుడు, ప్రభా, నా ఇంటికి నా భర్త ఆ రీతిగా కాకుండా నీ చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి బహుబలముగా నీ సేవలో వాడుకోమని ఆ యొక్క 2002వ సంవత్సరము నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారం వచ్చినప్పుడు ప్రపంచ యావత్తులో ఉన్న సేవకుల కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయటము ప్రారంభించాను. మరి 3వ మంగళవారం ఉపవాసం ఉండి తెల్లవారుజామున ప్రార్థన చేసినప్పుడు చాలామంది
మరి ఆ యొక్క క్యాసిక్ వేసుకున్న సిఎస్ఐ సంఘాలలో ఉంటున్న సేవకులు చాలామంది లైన్గా నా ఇంటికి రావటము ప్రారంభించారు. ఆ రీతిగా దేవుడు నాకు కళ ద్వారా దేవుడు చూపెట్టాడు. మరి చూపెట్టినప్పుడు అంతమంది సేవకులు చూపెట్టావు ప్రభువా, నేను ఏం చేయాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వారందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. వారందరి కొరకు ఎప్పుడైతే నేను ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి వారి కుటుంబాల కొరకు, వారి యొక్క సంఘాల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, వారి ఆర్థికపరమైన ఇబ్బందుల కొరకు నేను చేతులెత్తి ప్రపంచంలో ఉంటున్న సిఎస్ఐ సినాడులో ఉన్న 25 అధ్యక్ష మండలాల కొరకు, డోర్నకల్ అధ్యక్ష మండల కొరకు నేను ఎప్పుడైతే ప్రార్థన చేయటము మొదలుపెట్టానో దేవునికి బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి 2021 సంవత్సరము మరి జూన్ నెల 20వ తారీఖు నాడ దేవునికి బిడ్డలారా డోర్నకల్ అధ్యక్ష మండలానికి నా భర్త మరి బిషప్గా అవటానికి దేవుడు కృప ఇచ్చాడు. మరి ది రైట్ రెవరెండ్ డాక్టర్ కె పద్మరావు బిషప్ ఇన్ డోర్నకల్ అనేసని మరి దేవుడు ప్రతిష్ట చేసి నా భర్తను మరి యొక్క అధ్యక్ష మండలంలో మరి ఆ యొక్క బిషప్గా నిలబెట్టుకోవటానికి ఒక ఉన్నతమైన స్థానములో నా కుటుంబాన్ని నిలబెట్టాడు. అదే రీతిగా దేవునికి బిడ్డలారా అంత ఉన్నతమైన స్థానము కలగటానికి గల కారణం ఏంటంటే, ఒక భారీగా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం ఏంటిదంటే తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం. అలాగనే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి, శుక్రవారం ఉపవాసం ఉండి ఎప్పుడైతే నేను ప్రార్థన చేయటము ప్రారంభించానో నా కుటుంబాన్ని అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ అనేకమైన అధ్యక్ష మండలాలు సిఎస్ఐ సినాడ్ లెవెల్లో కూడా నా భర్తను, నా కుటుంబాన్ని వాడుకోవటానికి దేవుడు కృప ఇచ్చాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న తల్లులారా, తండ్రులారా, మీ కుటుంబము హెచ్చించబడాలంటే ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక యొక్క యవ్వన కుమార్తెగా, కుమారుడిగా నీ జీవితంలో ప్రార్థన తక్కువైందేమో, ఉపవాసము తక్కువైనదేమో. ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము ప్రారంభిద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండినట్టయితే యూదా ఇంటి వారికట ఆ యొక్క 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసమట యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహము పుట్టించే పండగ దినాలుగా మారిపోయాయి. దేనికి బిడలారా, ఈరోజు మన కుటుంబాలలో సంతోషము లేదా, సమాధానము లేదా, దేవుని యొక్క మన కుటుంబాలలో ఆనందము తక్కువైపోతే నీ జీవితంలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రతి తెల్లవారుజామున లేసి చేతులెత్తి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి. ప్రతి మంగళవారం నీ కుటుంబం కొరకు, ప్రతి శుక్రవారం ప్రపంచంలో ఉన్న అనేక మంది ప్రజల కొరకు, సేవకుల కొరకు ఎప్పుడైతే మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తామో దేవుని యొక్క బిడ్డలారా, అలాంటి ఆ యొక్క ప్రార్థనలట దేవుడు ఆలకించి మన కుటుంబానికట సంతోషమును, ఉత్సాహము పుట్టించే పండగ దినాలుగా మార్చబోతున్న ఆ దేవుని దగ్గర మనమందరము కూడా దేవుని సన్నిధిలో తల వంచుకొని, దేవుని సన్నిధిలో తీర్మానము చేసుకొని మనమందరము కూడా అలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనందరికీ ఉండటానికి అట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను, మహాగ్రడమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అలనాడు 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాసము యూదా ఇంటి వారికి ఉత్సాహమును, సంతోషమును పుట్టించే పండగ దినాలుగా మీరు చేసిన దేవుడు నాయన. అయ్యా, ఈ వాక్యం వింటున్న అనేక మంది బిడలు నా తండ్రి నాయన, ఇంకా నీ సన్నిధిలో ప్రార్థించక ఉపవాసం ఉండగా నాయన, వారి కుటుంబాలలో దుఃఖము, కన్నీలు, లేమి, రోగాలు, అనేకమైన సమస్యలతో బాధపడుతున్న వారు నాయన ఈ వాక్యాన్ని విని నాయన వారి ప్రార్థన అయా సమయాలు మార్చుకొని, అయా ప్రార్థన కొరకు ఉపవాసం ఉండి నీ సన్నిధిలో మేలు పొందుకొని నీ బిడ్డల కుటుంబాలు అంచెలంచెలుగా ఆశీర్వదించబడటానికి నీ కృపా సహాయతులు మా అందరికీ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి దీవించగలరని నజరేయుని యేసు నామమున అడిగి వేడుకొచ్చున్నా పరమ తండ్రి, ఆమేన్.